మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఏదో మాట్లాడుకున్నారు. చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఏం మాట్లాడుకున్నారు అంతసేపు, ఏం ప్లాన్ చేస్తున్నారు అని. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంట కదా. కాకపోతే నా దగ్గర తీసుకొచ్చి బయట చూపిస్తుంటా. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. 197 prisoners ప్రెగ్నెంట్ అయ్యారు, జైల్లో ఉండేవాళ్ళు. బట్ నంబర్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. 1 or 2 అంటే ఓకే, 197 అది నిజంగా నాకు భలే బాధ అనిపించింది. ఇందాక నేను లోపలికి ఒక 7 అబ్బాయిలు సేమ్ యాస్టేజ్ పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి ఒక్క రోజు నా లైఫ్లో ఇంకెప్పుడు తలుచుకోవద్దు అనే ఆ రోజు నేను ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు జీవితంలో అనిపించింది నాకు. వద్దు ఈ పాలిటిక్స్, నా వల్ల కావట్లేదు. డ్రెస్ దగ్గర నుంచి మేము పెట్టుకునే స్టిక్కర్ వరకు కూడా కామెంట్ చేస్తారు, ఆఖరికి బెదిరిస్తారు. మీరు నమ్ముతారా? జగన్ గారు డైరెక్ట్గా ఢిల్లీలో అసెంబ్లీకి వెళ్ళి రాష్ట్రపతి పాలన కావాలి అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎంతో మంది ఆడపిల్లలు తన ఇంటి చుట్టుపక్కలే మ్యామ్ వాళ్ళు ఒఫీషియల్ పేజ్లో కూడా పోస్ట్ చేశారు, కంపెనీస్ రాకండి ఇక్కడ, వీళ్ళ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, 50 daysలోనే ఇలా ఉంది అన్నట్టు పోస్ట్ చేశారు. సో దానికి ఏమంటారు? పెట్టుబడులు పెట్టొద్దు అని డైరెక్ట్గా వాళ్ళు రాయగలిగారంటే ఒకసారి ఆలోచించండి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది.